ఒకానొక సమయంలో కైలాసంలో పరమశివుడు పార్వతీదేవికి పరమ రహస్యమైన వేదసారాన్ని, మంత్రరహస్యాలను ఉపదేశిస్తుంటాడు. ఈ జ్ఞానం అత్యంత పవిత్రమైనది మరియు ఏకాగ్రతతో వినవలసినది. శివుడు బోధిస్తున్న సమయంలో పార్వతీదేవి దృష్టి కాస్త పక్కకు మళ్ళుతుంది. ఆమె ఏకాగ్రత లోపించటం గమనించిన శివుడు ఆగ్రహిస్తాడు. అత్యంత పవిత్రమైన ఈ జ్ఞానాన్ని ఉపదేశిస్తుంటే నువ్వు అశ్రద్ధ వహించావు, కాబట్టి నీకు ఈ జ్ఞానాన్ని గ్రహించే అర్హత ప్రస్తుతానికి లేదు. నువ్వు భూలోకానికి వెళ్ళి మత్స్యకారుల చేపలు పట్టేవారి ఇంట్లో జన్మించు అని శాపిస్తాడు. శివుని శాపం వల్ల పార్వతీదేవి భూలోకంలో ఒక మత్స్యకార నాయకుడికి కుమార్తెగా లభిస్తుంది. ఆమెకు పార్వతీ లేదా కుమారి అని పేరు పెట్టి ఆ మత్స్యకార నాయకుడు ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు. ఆమె పెరిగి పెద్దదై అతిలోక సుందరిగా మారుతుంది. పార్వతీదేవి విడిచి వెళ్లిన తర్వాత శివుడు కూడా ఆమె లేని కైలాసంలో ఉండలేకపోతాడు. ఎలాగైనా ఆమెను తిరిగి తీసుకురావాలని నిశ్చయించుకుంటాడు. శివుడు కూడా ఒక మత్స్యకారుడి రూపం ధరించి భూలోకానికి వస్తాడు. ఆ సమయంలో పార్వతీదేవి తండ్రి మత్స్యకార నాయకుడు ఒక ప్రకటన చేస్తాడు. సముద్రంలో ఒక భయంకరమైన పెద్ద చేప, సొరచేప వంటిది పడి మత్స్యకారులను ఇబ్బంది పెడుతోంది. ఎవరైతే ఆ చేపను పట్టుకుంటారో వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను. శివుడు తన మాయతో ఆ పెద్ద చేపను సులువుగా పట్టుకుంటాడు. దాంతో మత్స్యకార నాయకుడు సంతోషించి తన కుమార్తెను శివుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. అప్పుడు శివుడు తన నిజరూపాన్ని చూపి పార్వతీదేవికి శాప విమోచనం కలిగించి ఆమెను తిరిగి కైలాసానికి తీసుకువెళతాడు.